హ్యూమనాయిడ్ రోబోట్స్ ఫ్యూచర్‌లో డాక్టర్స్ కూడా అవ్వబోతున్నాయన్నమాట. చూడండి సర్జరీలు కూడా చేసేస్తున్నాయి ఇవి. కాకపోతే ఇవి ఓన్‌గా దాని టాలెంట్ యూజ్ చేసి చేయట్లేదు. జస్ట్ అవి బొమ్మలు మాత్రమే. వాటికి 2 మిషన్స్ కూడా పెట్టారు. ఒక సైడ్ వచ్చేసరికి కట్ చేయడానికి, ఇంకో సైడ్ కుట్లేయడానికి 2 మిషన్స్ అయితే ఉన్నాయి. దీన్ని పంది మీద వీళ్ళు ప్రయోగం చేశారు. పంది గాల్ బ్లాడర్ ఉంటదిగా పిత్తాశయం, దాన్ని రిమూవ్ చేయడానికి ఈ సర్జరీస్ అయితే రోబోట్స్‌తో చేపించారు. డాక్టర్సే చేస్తారు. వాటి చేతుల్ని అవి ఆపరేట్ చేస్తున్నాయి కదా! మిషన్ నుంచి డాక్టర్ ఆపరేట్ చేస్తూ ఉంటారు వాటిని. సో, ఆయన ఆపరేట్ చేసినట్టు ఈ చేతులు కదిలిస్తూ ఉంటాయి. అండ్ పర్ఫెక్ట్ పెర్ఫార్మ్ చేసినయి ఒకసారి డాక్టర్ దగ్గరుండి చేశారు. అక్కడే దాంతో పాటు ఉండి, ఇంకోసారి దూరంగా ఉండేసి ఓన్లీ ఈ 2 రోబోట్స్‌ని పెట్టేసి దూరంగా ఉండి ఆపరేట్ చేస్తారు. ఇది వర్క్ అవుతుంది. యాక్చువల్‌గా ఇట్లాంటి సర్జరీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము. ఎవరైనా వేరే కంట్రీ నుంచి మనకి ఆ సర్జరీ చేయాలి అంటే డాక్టర్స్ అక్కడి నుంచి వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. కాకపోతే కాస్ట్ విపరీతంగా ఉంటది. ఎందుకంటే మిషన్ అది డావిన్సీ అని చెప్పేసి ఉంటది. అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ రోబో ఆర్మ్స్ లాగా ఉంటాయి. అవి ఆపరేషన్ చేస్తూ ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర ఇది 15-30 crore వరకు సర్జరీ కాస్ట్ అయితే అయితది. సో, ఇప్పుడు ఇది రోబోట్స్ మనం వీటితో రీప్లేస్ చేసామనుకోండి, కాస్ట్ చాలా తగ్గిపోయిద్దని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. ఒక 3-4 కోట్లలో సర్జరీ చేసేయొచ్చు. మీరు ఎక్కడైనా ఉండొచ్చు. రిమోట్‌గా డాక్టర్స్ ఒక చోటు నుంచి ఈ రోబోస్ యూజ్ చేసి మన సర్జరీ అయితే కంప్లీట్ చేస్తారు.